సంవత్సరము దేవుడు మనలను అభిషేకించబోతున్న సంవత్సరం. అనాయింటింగ్ మీన్స్ నథింగ్ బట్ దేవునికి శక్తితో నింపబడటమే అభిషేకం. క్రీస్తు అనే మాటకు అభిషేకం చేసేవాడు, అభిషేకం చేస్తున్నవాడు అని అర్థం. క్రిస్టియన్ అంటే అభిషేకం చేయబడిన వారు. క్రైస్ట్ ఇన్, దాన్నే క్రిస్టియన్స్ అంటున్నాం. క్రైస్ట్ ఇన్, అదే క్రిస్టియన్ అంటున్నాం. అంటే అభిషేకము కలిగిన వారే క్రైస్తవులు. కొట్టండి గట్టిగా, చెప్పండి, అదే నా పరిచయం. క్రీస్తును కలిగి ఉన్నవారు. క్రీస్తు అంటే అభిషేకము. అభిషేకాన్ని కలిగిన వారినే మనం క్రైస్తవులు అంటున్నాం. 26 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడే నా సేవ ప్రారంభించాను. అప్పుడు అభిషేకించబడిన వారు బహు తక్కువ సంఖ్యలో కనబడేవారు. దేవునికి ఆత్మ అభిషేకంలో నడిపించడం కష్టతరమైంది. కానీ ఈరోజు అంచె దినములో మనుషులందరిపైన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు తన ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తున్నాడు. అనేక మంది ఈ దినాల్లో అభిషేకించబడుతున్నారు, దేవుని ఆత్మతో నింపబడుతున్నారు, దేవునికి శక్తితో నింపబడుతున్నారు. 30 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టి 30 సంవత్సరాలు ఆయన మౌనంగానే ఉన్నాడు. అసలు ఏ పని చేయట్లేదు. ఆయన గురించి ఏమీ రాయబడలేదు. మరియా యోసేపుతో ఉన్నాడని మాత్రం రాయబడి ఉంది. ఒక్క దినమున ఆయన యోర్దాన్ నదికి బయలుదేరి వచ్చాడు. బాప్టిజం ఇచ్చిన యోహాను దగ్గరికి బాప్టిజం పుచ్చుకోవడానికి కోసం వచ్చాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 20-21 వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నప్పుడంట ఆయన మీదకు పరిశుద్ధాత్మ దేవుడు పావురవలే శరీరాకారముతో ఆయన దిగి వచ్చాడంట. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు మీదికి శరీరాకార వలె పావుర వలె దిగి వచ్చాడో అప్పుడు నుండి దేవుని ఆత్మ ఆయన మీద నిలిచి ఉండటానికి ప్రారంభించాడు. విని వెంటనే యేసు ప్రభు చేసింది ఏంటంటే మొదటిగా 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడపడానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, తర్వాత దేవుని సేవ ప్రారంభించాడు. పరిచర్యలో 2 రకాలు ఉన్నాయి, సేవలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దేవునికి చేసే సేవ, మినిస్టర్ టు గాడ్, దేవునికి చేసే సేవ. రెండోది ఏంటంటే దేవుని కొరకు చేసే సేవ. దేవునామానికి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. దేవునికి చేసే సేవ, దేవుని కొరకు చేసే సేవ. యేసుక్రీస్తు 40 దినాలు కంప్లీట్ గా దేవునికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. ఇదే అడుగు జాడలో అపోస్తలులు కూడా నడిచారు. 3.5 సంవత్సరాలు దేవునికి సేవ చేశారు. అటు తర్వాత యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుని కొరకు సేవ చేశారు. ఈ 2 వెవ్వేరు అనుభవాన్ని అనేక చోట్ల యేసు ప్రభు జీవితంలోను అపోస్తలుల యొక్క జీవితంలోను మనం చూడగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 1వ వచనం చదివితే పేతురు యోహాను దేవుని మందిరములో ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. ఇది దేవునికి సేవ చేయడానికి వెళ్ళారా, దేవుని కొరకు సేవ చేయడానికి వెళ్ళారా?
దేవునికి సేవ చేయడానికి కోసం వెళ్ళారు. దేవుడికి ప్రార్థన చేయడానికి, దేవుని సేవించడానికి కోసం వెళ్ళారు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. అలా దేవునికి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పుట్టుక నుండే ఒక కుంటివాడు దేవాలయం బయట ఉన్నాడు. అతని యేసుక్రీస్తు నామములో, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, లేచి నడవనగానే అతను లేచి నడిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 1 నుండి 10 వచనంలో మొదటిది ఏంటంటే దేవునికి సేవ చేయడానికి వెళ్ళారు. మొదటి వచనం దేవునికి సేవ చేయడానికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. 2వ వచనం నుండి 10 వచనాల దాకా చదివితే దేవుని బిడ్డలారా దేవుని కొరకు సేవ చేశారు. కుంటివాడిని, పుట్టుక నుండి కుంటివాడిని లేపి బాగు చేసి అతను కూడా దేవుని మందిరంలో ప్రవేశపెడుతున్నాడు. బైబిల్లో ఇంకొక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మనిషి అభిషేకించబడినప్పుడు దేవునికి సేవ చేస్తాడు, దేవుని కొరకు కూడా సేవ చేస్తాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. వారి మీద చేతులు ఉంచంట, వారిని దేవుని కొరకు పని చేయడానికి పంపుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పరిచండి. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3-4 చూడండి. వారు దేవుని కొరకు సేవ చేయుచుండగా, దేవునికి సేవ చేయుచుండగా, దేవుని కొరకు సేవ చేయమని పరిశుద్ధాత్మ దేవుడు వారిని సిద్ధపరిచి వారిని వేరుపరిచి పంపుతున్నాడు. ఒక మనిషి మీద దేవునికి అభిషేకం ఉన్నప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడంటే మొదటిగా దేవునికి సేవ చేస్తాడు, ఆ తర్వాత దేవుని కొరకు సేవ చేస్తాడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు అపోస్తలుల యొక్క జీవితంలో స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండటానికి దేవునికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ 40 దినాలతో ఆగిపోయిందా? లేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ 40 దినాల తర్వాత కూడా అనుదినము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటాన్ని అలవర్చుకున్నాడు, అలవాటు పడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో రాయబడి ఉంది, అలవాటు చెప్పున ఆయన ప్రార్థన చేయటానికి ఒలీవల కొండకు వెళ్ళాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి సేవ చేయటం అలవాటు అయిపోయింది యేసు ప్రభు వారికి. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, అలవాటు చెప్పున. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో అలవాటు చెప్పున ప్రార్థన చేయటానికి ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రతిరోజు ప్రార్థన చేయకుండా, అంటే దేవుని సేవించకుండా, దేవునికి సేవ చేయకుండా దేవుని కొరకు యేసు ప్రభు సేవ చేయలేదు. ఫస్ట్ హీ మినిస్టర్ టు గాడ్, దెన్ హీ మినిస్టర్ ఫర్ గాడ్. దేవునికి సేవ చేసే అనుభవాన్ని మనం యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఒక రోజున యేసు ప్రభును చంపాలని చెప్పి ప్లాన్ వేశారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడో చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 11-12 వచనాలు చదివితే, ఒలీవల కొండకు వెళ్ళి రాత్రి అంతా ప్రార్థనలో గడుపుతున్నాడు. నేను తమిళనాడు రాష్ట్రం నుండి 26 సంవత్సరాల క్రితము ఆంధ్ర రాష్ట్రం, అనగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకి వచ్చాను. రాగానే దేవుడు ఇక్కడ ఉన్న ఒక ఐపీసీ చర్చ్లో నాకు సంబంధం కల్పించాడు. నా సాక్ష్యాలన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. అప్పుడు నాకు తెలుగు భాష వచ్చేది కాదు. ఎవరో ఒకరు తమిళ్ తెలిసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉండాలి. అటువంటి టైంలో దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ సేవకి వెళ్ళేవాడిని కాదు, దేవుని కొరకు సేవ చేయడానికి వెళ్ళేవాడిని కాదు.
దేవునికి సేవ చేయడానికి నిర్ణయించుకున్నాను. నాలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ప్రేరేపించాడు. నువ్వు దేవుని కొరకు సేవ చేయాలంటే మొదటిగా నువ్వు దేవునికి సేవ చేయాలి. కనుక నువ్వు నా పాదాల దగ్గర గడపాలని దేవుడు నాతో మాట్లాడారు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. అప్పుడు నా రూమ్ ఎక్కడ ఉండేదంటే ఇదే ఖమ్మంలో మామలగూడెం అనే ప్రాంతంలో ఉండేది. అక్కడ నుండి అలాగా అడవి ప్రాంతానికి వెళ్ళేవాడిని. అక్కడ ఉన్న ఆ యొక్క ఓడ దగ్గరికి వెళ్ళేవాడిని. గంటలుగా దేవుని పాదాల దగ్గర గడిపేవాడిని. దేవుడు ఉపవాసం ఉండమన్నాడు. ఎన్ని రోజులని చెప్పలేదు. దేవుడు చెప్పేదాకా ఉపవాసం మానకూడదు అనుకున్నాను. 120 రోజులు 3 పూటలు అన్నం తినకుండా ఉపవాసం ఉన్నాను. కోటండి గట్టిగా దేవుని నామానికి మహిమపరచండి. హల్లెలూయా. మొదటి 40 రోజులు అయితే అసలు ఏం ముట్టుకోలేదు. 40 రోజుల తర్వాత ఎవరో చెప్పారు, ఏమేమి పుచ్చుకపోతే లోపల పేగులన్నీ ఎండిపోయి పనిచేయడం మానేస్తాయి, చాలా ప్రమాదం చెప్పారు. అప్పుడు కొద్దిగా మజ్జిగ తీసుకున్నవాడిని. ఇలాగ ఈ ఖమ్మంలో సేవ ప్రారంభించడానికి ముందు దగ్గర 121 రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని. యేసు ప్రభు తన శిష్యులకు వాక్యం నేర్పించలేదు, మొదటిగా ప్రార్థనే నేర్పించాడు. ఈవెన్ శిష్యులు కూడా ఏమడిగారంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించండి ప్రభు అని అడిగారు. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో యేసు ప్రభు కూడా వాళ్ళకి ఏమి నేర్పించాడంటే ప్రార్థనే నేర్పించాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళేదాకా ప్రార్థన నేర్పించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లూకా సువార్తలో మీరు 24 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో ప్రార్థన గురించి రాయబడి ఉంది. మీరు వెళ్ళి చూడండి, బైబిల్లో దేవునికి సేవ చేయడానికి గురించి రాయబడి ఉంది. నేను ఖమ్మం వచ్చిన ఆ ప్రారంభ దినాల్లో ప్రభునందు నిద్రించిన రెవరెండ్ స్వామిదాస్ గారు, వారి కుటుంబము నాకు ఎంతో సహకారంగా ఉండేది. మా అన్న అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ప్రాంతానికి వచ్చాడు, కానీ నన్ను సరిగా పట్టించుకున్నవాడు కాదు. తల్లిదండ్రులు విడిచిన యేసుప్రభు చేరదీస్తాడు అన్నట్టుగా యేసుప్రభే వాళ్ళలో ఉండి ఈ ఖమ్మం ప్రాంతంలో దేవుని యొక్క సేవను చేయటానికి ప్రభు ఉంచినంత కాలము ఈ ఖమ్మం పట్టణంలో అనేక ఆత్మలను రక్షించడానికి ఆ స్వామిదాస్ గారి కుటుంబం నాకు ఎంతో తోడ్పడింది. దేవనామానికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ పిల్లల కంటే నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు. ఆ దినాల్లో నా దగ్గర డబ్బులు ఉండేది కాదు. కొన్ని పర్యాయంలో నేను ప్రయాణపడి సేవకి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చేవాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు, నా బట్టలు ఉదికేవాళ్ళు, నా మంచిది చెడ్డది కష్ట సుఖాలు అన్నిట్లో పాలు పొందారు. ఒక రోజున ఇక్కడ ఒక మీటింగ్ పెడితే, మీటింగ్ పెట్టిన ముందు రోజున నా కాలు యాక్సిడెంట్లో ఇరిగిపోయింది. హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడున్న పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నా దగ్గర ఉండడానికి ఎవరు లేరు, మా అన్న కూడా రాలేదు. అప్పుడు వాళ్ళ కుటుంబమే నన్ను దగ్గర ఉండి దగ్గర 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. ఆ 2 నెలలు తన సొంత కొడుకు కంటే ఎక్కువ, తన సొంత పిల్లల కంటే ఎక్కువ నన్ను ప్రేమించారు. వాళ్ళకి 4 పిల్లలు. ఆ 4 పిల్లలు నా ద్వారా ఏమి నేర్చుకున్నారంటే ప్రభువును సేవించడానికి నేర్చుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. 2017 దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు విజయనగరం జిల్లా దేదువాడ గ్రామంలో దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు జనవరి 23, 24, 25 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ థామస్ గారు మరియు
డాక్టర్ జయశీలన్ గారు, చెన్నై. స్థలం దేదువాడ గ్రామం, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం జిల్లా. చూడండి, స్ట్రెచర్స్ తో వచ్చింది. ఈ రాత్రి యేసుప్రభు బాగు చేసి ఉన్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. This sister was carried in this structure and she came to our meeting. But at the time of worship, the Lord touched her and now she is walking in our midst. నీ నామం చెప్పుతే చాలు, అద్భుతాలు జరుగునమ్మా, దెయ్యాలు వెళ్ళునమ్మా. యేసయ్యా, చేతులు పైకెత్తి. యేసయ్యా. అమ్మా, నీకేమైంది? నాకు ఫిట్స్ వస్తుంది. దానివల్ల ఆపరేషన్ చేసి చేయి కాలు పడిపోయింది. 4 ఏళ్ళు అయింది పడి. ఇప్పుడు కొంచెం నడిచే. డాక్టర్లు ఏమన్నారు? ఫిజియోథెరపీ చేసుకోమన్నారు. ఇక్కడ చేసుకుంటానే. కానీ ఇప్పుడు ఎలా వచ్చారు? ఇప్పుడు బండిలో వచ్చిన. నిన్న కూడా మీరు నిలబడకుండా దూరిపోయారు. నేను నిలబడమంటే ఈ రోజు కూడా ఇక్కడ పర్సనల్ ప్రేయర్కి వచ్చినప్పుడు కూడా నిలబడమంటే తూలిపోయారు, నిలబడలేకపోయారు. మీరు ఇంత చక్కగా నిలబడారు, ఇంత దూరం నుండి వచ్చారు. నడవండి, ఇంకొకసారి ధైర్యంగా నడవండి. మీ కాలు ఇచ్చేసాడు యేసయ్య. ఎస్, ಎಲ್ಲರೂ ಕರங்களை ಉಯರ್ತಿ ಸತ್ತಮ ಕರங்களை ತಟ್ಟಿ ಕರ್ತನ ಮಹಿಮೆ ಪಡೆದು. What a beautiful God, awesome God. Hallelujah. 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 ఏంటమ్మా ఆయనకి ఏమైంది చెప్పు? పుట్టుకతోనే డఫ్ అంటాము. అమ్మా, నాన్న, యేసు, హల్లెలూయా, యెహోవా, నా కాపరి, యేసు, డాడీ, పాపా, శిబా, డాడీ, హల్లెలూయా. Hallelujah. By birth he was deaf and dumb. పుట్టుక నుంచి ఈ వ్యక్తి మూగవాడు, చెవిటివాడు. అమ్మా, నీకేమవుతాడు? అన్న. Her sister says, her younger sister says, I know by his birth he was deaf and dumb. వీళ్ళ చెల్లి చెప్తుంది, మా అన్న పుట్టుక నుంచి మూగవాడు, చెవిటివాడు. But today I didn't pray. నేను ఇంకా ప్రార్థన కూడా చేయలేదు. But I started to worship God. కానీ కేవలం దేవుని ఆరాధించడం మొదలు పెట్టాం. What happened? Now he is begun to speak. ఇప్పుడు ఏమైంది? ఇతను మాట్లాడటం మొదలు పెట్టారు. అను హల్లెలూయా, ఆమేన్. డాడీ, మమ్మీ, చెప్పు నీ పేరేంటి? అశోక్. కొట్టండి గట్టిగా చెప్పండి. By birth he said dumb. పుట్టుక నుంచి ఇతను మూగవాడు, చెవిటివాడు. ఇప్పుడు దాకా అతని పేరు ఎవరికి చెప్పలేదు, కానీ ఈ రోజు నా పేరు అశోక్ అని చెప్తున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సత్తమ కరங்களை తట్టి కర్తన మహిమ పడుతూ. 1 year నుండి ఇవి నడవలేదంట. ఏమైంది అసలు మీకు? పారాలసిస్ వచ్చి, పక్షవాదం వచ్చి, ఈమె కాలు చేతులు సచ్చిపడిపోయి 1 year పాటు నడవలేదు. 1 year తర్వాత ఇదే ఫస్ట్ టైం నడుస్తుంది. 1 வருஷமா பக்கவாதத்தினால நடக்க முடியாம நிக்க முடியாம இருந்த அவங்க இந்த ஆராதனை வேளையில தேவனுடைய வல்லமையினால ఇప్పుడు அவங்க நிக்கறாங்க, நடக்கறாங்க. She was afflicted with paralysis and the past 1 year she was unable to walk. Now she is able to walk. அம்மா நடமா. உன்னாமம் சொன்னால் போது அற்புதங்கள் நடக்குதையா, నీ నామం చెప్పినా చాలు. అమ్మా చేతులు పైకి, చేతులు. వెరీ గుడ్. కొట్టండి గట్టిగా చెప్పండి. కరங்களை ఉయర్తి కర్తనికి సత్తమ కరங்களை తట్టు. Glorify God. ఈ అబ్బాయి ఎప్పుడు నుండి మూగ అబ్బాయి? పుట్టినప్పటి నుంచి మాటలు చెప్పలేడు సార్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం సార్. డాక్టర్లు ఏమన్నారు? అబ్బాయికి పింఛన్ అయితే ఇస్తామని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు. చూడండి, ఈ అబ్బాయి మూగ అబ్బాయి. మాటలు మాత్రం రప్పించటం మా తరం కాదు. కావాలంటే మూగవాడి హ్యాండిక్యాప్ట్ చెప్పి మేము పెన్షన్ ఇప్పిస్తాం చెప్పి డాక్టర్లు ఈ అబ్బాయి మూగ అబ్బాయి అని సర్టిఫికేట్ ఇచ్చి పెన్షన్ ఇచ్చారంట. ఈ యొక్క இந்த குழந்தைய பார்த்த டாக்டர்கள் இவனை பேச வைக்க முடியாது, இவன் ஊனமானவன், இவனுக்கு நாங்க சர்டிபிகேட் கொடுக்கிறோம், அது மூலமா பென்ஷன் தான் கிடைக்கும், எங்களால் ஒண்ணும் செய்ய முடியாதுன்னு சொல்லிட்டாங்க. This boy is dumb from his birth. No doctor was able to help him. They said that though we cannot heal him, we would give him pension as he is a handicapped person. Even his mother says no school admitted him.
ఈ తల్లి సాక్ష్యం ఇస్తున్నారు, ఏ పాఠశాలలో కూడా ఈ బిడ్డను చేర్చుకోలేదట. Because his boy was deaf and dumb. ఎందుకంటే ఈ పిల్లవాడు మూగవాడు చెవిటివాడు. இந்த குழந்தை எந்த ஸ்கூல்ல யாரும் சேர்த்துக்க மாட்டாங்க. ஏன்னா இவன் பிறந்ததுல இருந்து ஊமை செவிடி, எந்த மொழியில எந்த ஸ்கூல்ல சேர்க்கிறது? But the Holy Spirit admitted the school of Holy Spirit. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డను పరిశుద్ధాత్మ పాఠశాలలో చేర్చుకున్నాడు. So God healed him. చేర్చుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మను స్వస్థపరిచాడు. అయ్యో ఉయర్తే అందరూ భయపడదు. చేతుల పైకెత్తి దేవుని మహిమపరుస్తాం. Clap your hands and glorify God. నీ పేరేంటి? సమేడు. గట్టిగా చెప్పు, నీ పేరేంటి? సమేడా. సామువేల. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. அந்த பிள்ளை தன்னுடைய பேர் சாமுவேல் என்று சொல்லிக் கொண்டிருக்கிறான். This boy is testifying that my name is Samuel. హల్లెలూయా. యేసు యేసు எனக்கு సుఖం సుడాస్ கொடுத்திருக்கிறார். ఎవరికరా అయాలకు వినపడదు సార్ అసలు. చూడండి, చెవిటి మూగ. பாருங்க, ஊமை செவிடு. See, this person is deaf and dumb person. కానీ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. எவ்வளவு தெளிவா பேசிக் கொண்டிருக்கிறான் பாருங்க. He is able to speak very clearly. యేసు నన్ను అంటూ ముట్టాడు. జీసస్ is my shepherd. Papa, daddy, mummy, యేసు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. தட்டுங்க, சத்தமா கரங்களை தட்டுவோம். 2017 దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు విజయనగరం జిల్లా దేదువాడ గ్రామంలో దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడికలు జనవరి 23, 24, 25 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు దైవజనులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ జయశీలన్ గారు, చెన్నై. స్థలం దేదువాడ గ్రామం, గుమ్మలక్ష్మీపురం, విజయనగరం జిల్లా. గుంటూరులో దహించు అగ్ని అభిషేక స్వస్థత వాగ్దాన కూడిక జనవరి 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం మహిమా గార్డెన్స్, గ్రాండ్ నాగార్జున హోటల్ ప్రక్కన, గుంటూరు. అమలాపురంలో జనవరి 27వ తేదీన దహించు అగ్ని అభిషేక వాగ్దాన కూడిక ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, నల్లవంతెన దిగువన, అమలాపురం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభించబడును. నేను వచ్చి జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి రావడం జరిగింది. మరి అసలు డొనామిస్ అంటే ఏంటో, పరిశుద్ధాత్మ పాఠశాల ఏంటో, అన్య భాషలు ఏంటో ఎరుగని సంఘం నుంచి మేము రావడం జరిగింది. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటో కూడా తెలియని మేము అసలు ఈ డొనామిస్ వల్ల విశేషాలు ఏంటి, ఈ భాషలు ఏంటి, ఈ లోకం ఏంటి అనే విధంలో ఏదో లోకానుసారంగా జీవించే మేము ఇక్కడికి వచ్చాక అసలు ఊహించలేని రీతిగా దేవాతి దేవుడు మమ్మల్ని ఈ డొనామిస్లో నడిపించాడు. ఈ 40 రోజులు డొనామిస్లో దహించే అగ్నిలో బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మర్మాన్ని కూడా బయటకు తీసి ఈ డొనామిస్లో దేవుడు బయలుపరిచి ఉన్నాడు. అన్య భాషలతో, పరిశుద్ధాత్మతో నింపాడు, ప్రత్యక్షత వరాలతో నింపారు. ప్రతి ఒక్కటి కూడా మనిషికి కావలసిన జీవ పునాదిని ఈ డొనామిస్లో థామస్ డాడీ గారి ద్వారా 40 రోజుల డొనామిస్లో మేము జరగడం జరిగింది. నిజమైన దేవుణ్ణి ఎరిగి, నిజమైన రక్షకుడిగా అంగీకరించి ఈ 40 రోజుల డొనామిస్ పూర్తి చేసి ఇంటికి వెళ్తున్నాం. అసలు దేవుని పిలుపు అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కూల్ ఆఫ్ డొనామిస్ ద్వారా చాలామంది, అనేక మంది, మేము 33వ బ్యాచ్లో బహుగా దీవించబడ్డాం. థామస్ డాడీ గారు చేసే యథార్థమైన పరిచర్యని దేవుడు బహుగా దీవిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. డొనామిస్కి నేను నేర్చుకోవాలనే వచ్చాను. పరిచర్య గురించి, దేవుని పరిశుద్ధాత్మను గురించి మాకు మా పరిచర్యలో తెలీదు. కాబట్టి పరిశుద్ధాత్మ వరములను, కృపావరములు, ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఏమిటో అని తెలుసుకోవాలని, నేర్చుకోవాలని నేను వచ్చాను. ఈ 40 దినములు ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి,
సేవకుడు ఎలా జీవించాలి, ఎలా పరిచర్య చేయాలి ఎంతగానో చెప్పారు, ఎంతగానో బలపరిచారు. ఈ 40 దినములు దేవుని చేత కట్టబడ్డామన్నమాట, అంటు కట్టబడ్డాము. ప్రతి వర్తమానం ద్వారా మాకు బోధించారు, వాటి ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ జునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పాఠశాలలో స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. ఈ తర్ఫీదు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో బోధించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు 9494940072 and 73. సికింద్రాబాద్లో ప్రతి శనివారం అద్భుత ఆశీర్వాదమైన కూడిక సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు జరుపబడును. ఈ ఆశీర్వాద కూడిక జరుగు స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి 8019166668 8019766668. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370. IFSC కోడ్ SBIN 0000904. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. దహించు అగ్ని లైవ్ కార్యక్రమాలను ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా కూడా వీక్షించండి. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ పొందుకోవడం కోసం మా ఫేస్బుక్ పేజ్ ను లైక్ చేయండి. www.facebook.com/dahinchuagni. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి youtube.com/dahinchuagni. మరిన్ని వివరాలకు www.dahinchuagni.in వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించుఅగ్ని మినిస్ట్రీస్, తుమ్మలావా, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా.